పారాషూట్ అడ్వాన్స్ నూనె రాసుకున్న జుట్టు వరల్డ్స్ బెస్ట్ హెయిర్ ఎవరన్నారు? ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రూవ్ చేసింది. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇండియాలో ఎప్పటి నుంచో అందరూ ఎక్కువగా వాడుతున్న హెయిర్ ఆయిల్ పారాషూట్ హెయిర్ ఆయిల్. పారాషూట్ ఆయిల్ వాడేవాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అఫ్ కోర్స్ వాడని వాళ్ళు కూడా కొట్టండి. ఎంతమంది కొడితే వీడియో అంత గట్టిగా వెళ్తుంది. మార్కెట్లోకి ఎన్నో విచిత్రమైన హెయిర్ ఆయిల్స్ వచ్చినా, ఎవరు ఎంత ఇన్నోవేషన్స్ తో వచ్చినా కూడా ఇండియాలో పారాషూట్ ప్లేస్ ని ఎవరు తీసుకోలేకపోతున్నారు. జనాలు తరతరాల నుంచి పారాషూట్ కొబ్బరి నూనె వాడుతున్నారు. అసలు ఎందుకు పారాషూట్ ఆయిల్ కి ఇంత పాపులారిటీ వచ్చింది? దానికి కంపెనీ వాళ్ళు వాడిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి? నిజానికి పారాషూట్ ఆయిల్ హెయిర్ కి పెట్టుకునే ఆయిల్ కాదు, వంటలో వాడుకునే ఆయిల్ అంట. ఇది నిజమా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇదే కాదు, మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. హిస్టరీ ఆఫ్ పారాషూట్ ఆయిల్. పారాషూట్ కోకోనట్ ఆయిల్ ని మ్యారికో లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఈ ఆయిల్ ని ఫస్ట్ 1971, 1975 ఆ టైంలో బాంబే ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు. బాంబే ఆయిల్ ఇండస్ట్రీ మ్యారికో కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లో ఒకటి. పారాషూట్ లాంచ్ అయిన మొదట్లో ఆయిల్ ని 15 లీటర్స్ టిన్ లో మాత్రమే అమ్మేవాళ్ళు. పారాషూట్ అనే పేరుని ఆర్మీ మిలిటరీ వాళ్ళు యూజ్ చేసే పారాషూట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టారనమాట. వరల్డ్ వార్ 2 టైం తర్వాత పారాషూట్స్ అంటే ఒక అద్భుతం, ఒక వింత. అందరూ దాని గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు. పారాషూట్స్ అంటే సేఫ్టీ, సెక్యూరిటీ అని నమ్మేవాళ్ళు. అందుకే ఆయిల్ బ్రాండ్ కి ఆ పేరు పెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత బాంబే ఆయిల్ ఇండస్ట్రీస్ ని మ్యారికో లిమిటెడ్ లో కలిపేశారు. స్టార్టింగ్ లో పారాషూట్ ఆయిల్ ని బల్క్ లో 15 లీటర్స్ టిన్ లో అమ్మేవాళ్ళు. ఒకేసారి 15 లీటర్స్ ఆయిల్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది. దానివల్ల అంత ఎక్కువగా సేల్స్ ప్రాఫిట్స్ ఏమి ఉండేవి కాదు. కేవలం రిచ్ పీపుల్స్ మాత్రమే పారాషూట్ ఆయిల్ ని కొనుక్కునేవారు. మిగతా వారు ఈ ఆయిల్స్ ని కొనుక్కోకుండా సహజమైన పద్ధతుల్లో ఆయిల్ ని ఊర్లో తయారు చేస్తారు కదా, అవి కొనుక్కునేవారు. లేదా వేరే లోకల్ గా దొరికే ఆయిల్స్ ని వాడేవాళ్ళు అనమాట. కాబట్టి కోకోనట్ ఆయిల్ ని మార్కెట్ లోకి ఒక బ్రాండ్ ద్వారా తీసుకొస్తే సక్సెస్ అవుతాం అని భావించారు హర్ష్ మరివాలా. ఇతను అప్పుడే మ్యారికో బిజినెస్ లోకి వాళ్ళ ఫాదర్ ద్వారా ఎంటర్ అయ్యారు. 17 లీటర్ల టిన్స్ అమ్మడం వల్ల అంత ప్రాఫిట్ మార్జిన్ రావట్లేదు. మార్కెట్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఆయిల్ బిజినెస్ ని బాగా డెవలప్ చేయాలి అని మార్కెట్ ని బాగా స్టడీ చేసి వాళ్ళకి అప్పట్లో కాంపిటీషన్ అయిన షాలిమార్ బ్రాండ్ కోకోనట్ ఆయిల్, నాగ్పూర్ కి చెందిన రీజనల్ బ్రాండ్స్ కోకోనట్ ఆయిల్ ని స్టడీ చేసి వాళ్ళు తక్కువ క్వాంటిటీలో అమ్ముతున్నారని, అందుకే వాళ్ళు సక్సెస్ లో ఉన్నారని గమనించారు. అంతేకాదు, అతను స్వయంగా కలకత్తాకి పక్కనే ఉన్న నాగ్పూర్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ ఆయిల్స్ ని ఎలా ప్యాక్ చేస్తున్నారో, ఎలా అమ్ముతున్నారో చూశాడు. వీళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ టైం బిజినెస్ కోసం వేరే మార్కెట్ ని విజిట్ చేసి స్టడీ చేసిన వారు లేరు. కాబట్టి ఫ్యామిలీలో అందరూ హర్ష్ ని నమ్మారు. ఇలా రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయాలు అన్ని వాళ్ళ బ్రాండ్ లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత నుంచి ఆయిల్ ని బల్క్ గా ఓన్లీ హోల్సేల్ గా అమ్మే వాళ్ళ స్ట్రాటజీని మార్చి డిస్ట్రిబ్యూటర్స్ ని పెట్టి పారాషూట్ కోకోనట్ ఆయిల్ బాటిల్ సైజ్ కి తగ్గించారు. స్టార్టింగ్ లో కొన్ని ఏరియాస్ లో మాత్రమే స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా పారాషూట్ చిన్న టిన్స్ ని సేల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో అందరూ ఎక్కువగా పారాషూట్ ఆయిల్ ని కొనేవారు. దానికి ముఖ్యమైన కారణం మార్కెట్ లో ఉన్న మిగతా కొబ్బరి నూనె కంపెనీస్ తో పోలిస్తే దీని క్వాలిటీ చాలా బాగా అనిపించేది. ఎప్పుడు బాటిల్ ఓపెన్ చేసినా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. పైగా బాటిల్ పై 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్, గ్యారంటీడ్ ఫర్ ప్యూరిటీ ఇలాంటి స్లోగన్స్ వేయటం వల్ల జనాలు ఈ ఆయిల్ ని బాగా నమ్మటం స్టార్ట్ చేశారు. అంతా బానే ఉంది, బట్ బిజినెస్ అన్నాక కష్టాలు తప్పవు కదా. టిన్స్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేయటం వల్ల కాస్ట్ ఎక్కువ పడేది. దాంతో సేల్స్ బాగా ఉన్నా కూడా మార్జిన్స్ అంతా వచ్చేవి కాదు. దానితో హర్ష్ మరివాలా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఈసారి బాగా ఆలోచించి టిన్స్ బదులుగా ప్లాస్టిక్ బాటిల్స్ ని వాడటం స్టార్ట్ చేశారు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ స్క్వేర్ షేప్ లో సేమ్ టిన్స్ లానే ఉండేవి. దాంతో సేల్స్ బాగా పెరిగిపోయాయి అనుకుంటున్నారా? లేదు, సేల్స్ బాగా తగ్గిపోయాయి. షాప్ లో అమ్మేవారి దగ్గర నుంచి ఇంట్లో ఆయిల్ ని వాడుకునే వారి వరకు పారాషూట్ ఆయిల్ ని ఎవ్వరూ కొనుక్కోవట్లేదు. ఎందుకు జనాలు కొనట్లేదు, ఎందుకు సేల్స్ తగ్గిపోయాయో హర్ష్ మరివాలాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో అర్థం అవ్వలేదు. వెంటనే వాళ్ళ టీమ్స్ ని ప్రతి డిస్ట్రిబ్యూటర్స్ షాప్స్ వాళ్ళ దగ్గరికి పంపించి ఏమైందో తెలుసుకున్నాడు. సేల్స్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఎలుక. ఎలక కాదు, ఎలక.
ఎలుకలకి కోకోనట్ ఆయిల్ అంటే బాగా ఇష్టం. అప్పటి వరకు ఆయిల్స్ టిన్స్ లో వచ్చేవి కాబట్టి అవి కొరకలేవు. సో ఎలాంటి ఇబ్బంది ఎవరు ఫేస్ చేయలేదు. పారాషూట్ వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ లో ఆయిల్స్ ఇవ్వడం వల్ల ఎలుకలు ఈజీగా బాటిల్ ని కొరికేసేవి. దాంతో ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయేది. అంతేకాదు ఆయిల్ చుట్టుపక్కల ఉన్న వాటిల్లో కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి పక్కన ఉన్న సామాన్లు కూడా పాడైపోయేవి. కిరాణా షాప్స్ లో అయితే ఈ ఆయిల్స్ వల్ల షాప్ లో మిగతా పప్పులు ఉప్పులు కూడా డ్యామేజ్ అయిపోయేవి. సో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి షాప్స్ వాళ్ళు ఆయిల్ ని కొనేవారు కాదు, ప్రజలకి అమ్మేవారు కూడా కాదు. దాంతో మొత్తం సేల్స్ అంతా పడిపోయాయి. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ టిన్స్ లో ఆయిల్ ప్యాక్ చేస్తే మార్జిన్స్ అంతగా రావట్లేదు. ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు బాగా రీసెర్చ్ చేసి ఒక సూపర్ సొల్యూషన్ ని కనుక్కున్నారు. ఇప్పటి వరకు బాటిల్స్ స్క్వేర్ షేప్ లో ఉన్నాయి కాబట్టి ఎలుకలకి బాగా గ్రిప్ ఈజీగా దొరికేది, బాగా కొరికేవి. దాంతో కంపెనీ వాళ్ళు బాటిల్స్ ని రౌండ్ గా సిలిండ్రికల్ షేప్ లో డిజైన్ చేశారు. ఇంకా బెటర్ ప్లాస్టిక్ ని వాడారు. అదే కాకుండా అసలు లీక్ అవ్వకుండా ఉండేలా చూసుకున్నారు. ఇలా మార్పులు చేసి మళ్ళీ పారాషూట్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చారు. కానీ దాన్ని ఎవ్వరూ నమ్మలేదు. ప్లాస్టిక్ బాటిల్స్ ని ఖచ్చితంగా ఎలుకలు కొరుకుతాయి అని షాప్ వాళ్ళు కూడా అమ్మటానికి ఇష్టపడేవారు కాదు. సో మళ్ళీ కంపెనీ వాళ్ళు యాడ్ క్యాంపెయిన్స్ చేసి ముఖ్యంగా రాట్స్ లవ్ పారాషూట్ డూ యూ అంటే ఎలుకలు పారాషూట్ ని ప్రేమిస్తున్నాయి మరి మీరు అనే స్లోగన్ ని బాగా పాపులర్ చేశారు. ఇలా పారాషూట్ ఆయిల్ ని మళ్ళీ జనాల్లోకి తీసుకొని వెళ్లారు. దాని వల్ల మళ్ళీ సేల్స్ పెరిగాయి, బాగా పాపులర్ అయింది. అలా ఇండియాలోనే కాదు ఇంకా చాలా దేశాలకు పారాషూట్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు కూడా. ఇప్పటికి కూడా పారాషూట్ ఆయిల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ ఆయిల్ గా ఉంది. 1990 తర్వాత బంగ్లాదేశ్ లో లాంచ్ చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో 80% ఆఫ్ మార్కెట్ మొత్తం పారాషూట్ ఆయిల్ దే. కీ ఫ్యాక్టర్స్ వై పీపుల్ లైక్ పారాషూట్. మార్కెట్లోకి కొన్ని వందల ఆయిల్స్ వచ్చినా పారాషూట్ కి ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు. ప్రజల్లోకి అంతలా పారాషూట్ ఆయిల్ ఫేమస్ అవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. అసలు జనాలు ఎన్నో ఆయిల్స్ ఉండగా కొబ్బరి నూనె ఎందుకు వాడుతున్నారో తెలుసుకుందాం. పాతకాలంలో జనాలు ఎక్కువగా తలకి ఆముదం, వేప నూనె లాంటివి వాడేవాళ్ళు. ఆముదం చాలా మంచి ఆయిల్, కానీ అది చాలా థిక్ గా ఉంటుంది. హెయిర్ కి ఆముదం రాసుకున్న తర్వాత బాగా జిగురు అనిపించేది. సో దాని వల్ల హెయిర్ వాష్ ఎక్కువ టైం చేసుకోవాల్సి వచ్చేది, అంత త్వరగా వదిలేది కాదు. వేప నూనె ఏమో ఘాటైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పోవడానికి కూడా ఎక్కువగా హెయిర్ వాష్ ని చేయాల్సి వచ్చేది. ఈ రెండు ఆయిల్స్ తో పోలిస్తే కొబ్బరి నూనె అంత జిగురుగా ఉండదు, అంత ఘాటైన స్మెల్ కూడా రాదు, కానీ హెయిర్ కి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఎక్కువ మంది కొబ్బరి నూనె వాడటానికి ఇష్టపడేవాళ్ళు. కాబట్టి మార్కెట్ లో కొబ్బరి నూనెకి మంచి డిమాండ్ ఉంది. దాన్ని పారాషూట్ ఆయిల్ క్యాచ్ చేసుకొని ఆ గ్యాప్ ని ఫిల్ చేశారు. బ్రాండ్ పేరు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇస్తున్నాం అని జనాల్లో నమ్మకాన్ని కలిగించారు. క్వాలిటీ అంటే పారాషూట్, పారాషూట్ అంటే క్వాలిటీ అనే మంచి ఇమేజ్ ని సంపాదించింది. మామూలుగా కొబ్బరి నూనె పాడైపోయింది లేదా కల్తీ అయిందని కనిపెట్టాలంటే అందరూ మొదట చేసేది స్మెల్. ముఖ్యంగా వాసన చూసే మన పెద్దవాళ్ళందరూ కొబ్బరి నూనె క్వాలిటీని చెప్పేస్తారు. అలానే మనలో చాలా మంది కూడా బాటిల్ ఓపెన్ చేసి చేతిలో నూనె పోసుకున్నప్పుడు చాలా సార్లు స్మెల్ చూస్తాం. అలా చూశాకే నూనె తలకి పెట్టుకుంటాం. పారాషూట్ ఈ విషయంలో మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. ఎప్పుడు బాటిల్ ఓపెన్ చేసినా స్మెల్ చూసినా మంచి ఆరోమా వస్తుంది. దాంతో మనకి క్వాలిటీపై ఎలాంటి డౌట్ ఉండదు. అందుకే చాలా మంది కొబ్బరి నూనె అంటేనే పారాషూట్ ఆయిల్ అని బాగా నమ్ముతారు. ఇలా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తయారు చేయడానికి పెద్ద పెద్ద మెషిన్స్ వాడతారు. ప్రాసెస్ అంతా మెషిన్స్ తోనే చేస్తారు కాబట్టి ఎలాంటి చేతులు పెట్టరు. దాంతో చాలా హైజీన్ గా నీళ్లు దుమ్ము పడకుండా లాస్ట్ ప్యాకింగ్ వరకు మెషిన్సే చేస్తాయి. ఇప్పుడు క్వాంటిటీ గురించి మాట్లాడుకుందాం. మొదట్లో పారాషూట్ 15 లీటర్స్ టిన్ లో వచ్చేవి కాబట్టి ఎక్కువ మంది వాడేవారు కాదు. తర్వాత ఎప్పుడైతే క్వాంటిటీని తగ్గించి 1 లీటర్, హాఫ్ లీటర్, 300 ml, 100 ml, 45 ml బాటిల్లో తీసుకొని వచ్చారో అప్పుడు అందరూ కొనడం మొదలు పెట్టారు. కేవలం లీటర్స్, మిల్లీ లీటర్స్ లోనే కాదు, 20 రూపీస్, 10 రూపీస్, ఆఖరికి అప్పట్లో 2 రూపాయలకి చిన్న ప్యాకెట్స్ ని కూడా అమ్మేవారు. దాంతో పేద, మధ్య, ధనిక ఎవరికి వారి బడ్జెట్ లో వాళ్ళు కొనుక్కునే వీలుండేది. అంటే పర్టికులర్ గా ఒక సెక్టార్ ఆడియన్స్ ని కాకుండా అన్ని రకాల ఆడియన్స్ ని పారాషూట్ టార్గెట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి డిజైన్. పారాషూట్ ఆయిల్ బాటిల్ డిజైన్ చాలా బాగుంటుంది. పట్టుకోవడానికి సులువుగా ఉంటుంది, అసలు లీక్ అవ్వదు. ముఖ్యంగా నూనె చేతిలో పోసుకున్నప్పుడు మనకి ఎంత కావాలో అంతే వస్తుంది. నూనె బాటిల్ కి అతుక్కుపోయినా బాటిల్ కిందకి జారి పడిపోదు. ఒకవేళ బాటిల్ కిందకి పడిపోయినా పగలదు, అది ప్లాస్టిక్ కాబట్టి. ఒకవేళ కింద పడిన ఆయిల్ మొత్తం ఒలిగిపోదు. 2 or 3 డ్రాప్స్ కింద పడతాయి అంతే. దాంతో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు బాటిల్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ డిజైన్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ పారాషూట్ బాటిల్స్ కి. లాస్ట్లీ జన
జనరేషన్స్ నుంచి వాడుతున్నారు. అమ్మమ్మ వాడింది, అమ్మ వాడింది, అందుకే నేను వాడుతున్నా, ఇలా చాలా మంది అమ్మాయిలు అంటూ ఉంటారు. పారాషూట్ ఆయిల్ ని వాడటానికి దీనికన్నా మంచి రీజన్ ఏమీ ఉండదు. ఇంట్లో మన అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు ఏం వాడితే దాన్ని మనం కూడా నమ్ముతాం. చిన్నప్పటి నుంచి అమ్మ మనకి అదే నూనె పెట్టింది కాబట్టి అలా అలవాటైపోయింది. అందుకే జనరేషన్స్ మారినా చాలా మంది ఇళ్లలో పారాషూట్ కొబ్బరి నూనె మాత్రం మారలేదు. పారాషూట్ ఆయిల్ ని 50 సంవత్సరాలకు పై నుంచే వాడుతున్నారంటే అతిశయోక్తి కాదు. దీనికి రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ. ఒకసారి జనాలు దీన్ని నమ్మి వాడితే చాలా కాలం వరకు బ్రాండ్ ని అస్సలు మార్చరు. 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని ఇస్తున్నాం అనే మాటని అస్సలు మర్చిపోరు. మొదటి నుంచి అదే చెప్తున్నారు, అదే క్వాలిటీని ఎప్పటికి కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి జనాలు కూడా వేరే బ్రాండ్స్ కి త్వరగా మారరు. మళ్ళీ వేరే ఆయిల్ కొని రిస్క్ చేయడం ఎందుకు, ఇది బాగుంది కదా, ఎప్పటి నుంచో వాడుతున్నాం అని చాలా మంది పారాషూట్ ఆయిల్ ని వాడుతున్నారు. ప్రైస్ పరంగా కూడా పారాషూట్ బెస్ట్ అనే చెప్పాలి. బ్రాండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి పేదవాళ్ళు కూడా కొనగలేలాగా ప్రైజ్లు ఉంటాయి. అఫ్ కోర్స్ మిల్లీ లీటర్స్ తక్కువ ఉన్నా కూడా అందరికీ అవైలబిలిటీ ఉంటుంది, అందరూ ఎఫర్ట్ చేయగలరు. అందుకే చాలా చిన్న బాటిల్స్ నుంచి లీటర్స్ నూనెను అమ్మగలుగుతున్నారు. మ్యారికో ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎన్ని బ్రాండ్స్ ఉన్నా కేవలం పారాషూట్ ఆయిల్ నుంచి కంపెనీకి 38% ప్రాఫిట్ వస్తుంది, కొన్ని వందల కోట్ల లాభం తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ స్ట్రాటజీస్. పారాషూట్ ఆయిల్ ని జనాలు అంతగా నమ్మడానికి, అంతలా దాన్ని వాడటం కోసం కంపెనీ పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తుంది అని చెప్పాలి. జనాల్లోకి ఏదైనా ఒక ప్రోడక్ట్ వెళ్ళాలంటే 1990s లో అయినా 2000s లో అయినా కావాల్సింది మార్కెటింగ్. అందులో పారాషూట్ ఎక్కడా తగ్గలేదు. టీవీ యాడ్స్ లో పెద్ద పెద్ద స్టార్స్ తో అడ్వర్టైజింగ్స్ చేపించారు, సిటీస్ లో బ్యానర్స్ వేపించారు. పారాషూట్ యాడ్స్ లో దీపికా పదుకోనే, కరీనా కపూర్, అనుష్క శర్మ లాంటి హీరోయిన్స్ ని పెట్టి తీసేవాళ్ళు. దాంతో యూత్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఇలా ఆయిల్ ని బాగా ప్రమోట్ చేయటం వల్ల ఎక్కువ మందికి తెలిసింది, దాంతో సేల్స్ పెరిగాయి. డిస్ట్రిబ్యూషన్, సేల్స్ పెరిగే కొద్దీ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఆ డిమాండ్ కి తగ్గట్టు ప్రతి ఒక్క ప్లేస్ లో పారాషూట్ లభించేలా చూసుకోవాలి. దానికోసం కంపెనీని వేరే రాష్ట్రాలకి ఎక్స్పాండ్ చేసి ప్రొడక్షన్ ని పెంచారు. ఏరియాని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ ని పెట్టి ఎక్కడ ఎలాంటి సైజెస్ కొంటారో సూపర్ మార్కెట్స్ లో పెద్ద సైజ్ బాటిల్స్, కిరాణా షాప్స్ లో చిన్న బాటిల్స్, కిల్లి కోట్లలో చిన్న ప్యాకెట్స్ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. దీనివల్ల ఎవరికి ఏ సైజు లో ఎంత క్వాంటిటీ కావాలో అది వాళ్ళకి లభించేది. ఇన్నోవేషన్, ఇది కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది. అందరూ టిన్స్ లోనే నూనెని ఎలుకలకి భయపడి అమ్ముతుంటే మార్కెట్ లో ప్లాస్టిక్ బాటిల్స్ ని తీసుకొచ్చి ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేశారు. తర్వాత అందరికి అందుబాటు రేట్స్ లో సైజెస్ లో ఆయిల్స్ ని దించారు. వాళ్ళని చూసి అందరూ బ్లూ కలర్ బాటిల్స్ ని వాడుతున్నారని చెప్పి కొంచెం కాపీ చేయడానికి కష్టంగా ఉండే కొత్త కొత్త డిజైన్స్ అదే బ్లూ కలర్ బాటిల్ ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాషూట్ బాటిల్ కి పైన వాటర్ డ్రాప్ లా లోపలికి 3D ఎఫెక్ట్ గా కనిపిస్తుంది. అది డిజైన్ చేయటం కాపీ చేసే చిన్న కంపెనీస్ కి కష్టం, దానికి వేరే పెద్ద మిషనరీస్ కావాలి. అంతేకాదు పారాషూట్ బాటిల్ మనం ట్రావెలింగ్ లో తీసుకెళ్ళినా కూడా ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం ఉండదు, అంత టైట్ గా బాటిల్ టిప్ ఉంటుంది. ఇలా ప్రతిసారి ఏదో ఒక ఇన్నోవేషన్ తో ఎప్పటికప్పుడు మార్కెట్ లో టాప్ లో ఉన్నారు. పారాషూట్ ఆయిల్ కేటగిరీలోనే పారాషూట్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్, పారాషూట్ అడ్వాన్స్డ్ కోకోనట్ హెయిర్ సీరం ఆయిల్, పారాషూట్ కోకో లిపిడ్, పారాషూట్ న్యాచురల్, ఇలా ట్రెండ్ కి తగ్గట్టు వేరే బ్రాండ్స్ తో పోటీ పడుతూ ఆయిల్స్ ని అన్ని రంగాల్లోనూ అన్ని హెయిర్ సిగ్మెంట్స్ లోనూ వాళ్ళకి ఉన్న బ్రాండ్ వాల్యూని యూజ్ చేసుకుంటూ ఎన్నో ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి చాలా సక్సెస్ అయ్యారు. మ్యారికో కంపెనీ వాళ్ళు పారాషూట్ కోకోనట్ ఆయిలే కాక ఇంకా చాలా సెగ్మెంట్స్ లో వేరే ప్రొడక్ట్స్ ను కూడా అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ సఫోలా ఎడిబుల్ ఆయిల్స్, లివాన్ హెయిర్ ప్రొడక్ట్స్, నిహార్ న్యాచురల్స్ హెయిర్ ఆయిల్స్, సెట్వెట్ ప్రొడక్ట్స్, ఇది ఎక్స్క్లూజివ్ గా మేల్ గ్రూమింగ్ ని టార్గెట్ చేసి లాంచ్ చేశారు. కోకో సోల్, ఇలా చాలా బ్రాండ్స్ ని వీళ్ళు ఓన్ చేస్తున్నారు. చాలా ఇన్నోవేషన్ తో జనాల అవసరాలను ఎప్పటికప్పుడు రీచ్ అవుతూ వచ్చారు. బియర్డో కంపెనీలో మెజారిటీ షేర్స్ కూడా ఉన్నాయి. మీరు కానీ ఒకసారి పారాషూట్ బాటిల్ ని కానీ చూసారంటే మీకు ఎక్కడా కూడా హెయిర్ ఆయిల్ అనే పదం కనిపించదు. మరి ఇది హెయిర్ ఆయిల్ కాదా? బాటిల్ మీద ముందు 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది, వెనక్కి తిప్పి చూస్తే 100% ప్యూర్ ఎడిబుల్ ఆయిల్ అంటే తినే ఆయిల్ అని ఉంటుంది. అండ్ బాటిల్ మొత్తం ఎంత క్లియర్ గా చూసినా కూడా మనకి హెయిర్ ఆయిల్ అని ఉండదు. అంతేకాదు బాటిల్ పైన న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కూడా ప్రింట్ చేసి ఉంటాయి. తలకి పెట్టుకునే నూనెలో ఎన్ని క్యాలరీస్, ఫ్యాట్స్ ఉంటే మనకెందుకు? అంటే ఏంటి, ఇన్ని రోజులు వంటలకి వాడాల్సిన ఆయిల్ ని తలకి పెట్టుకుంటున్నామా అని అనుకుంటున్నారా? వస్తున్నా, ఆ పాయింట్ కి వస్తున్నా. పారాషూట్ కంపెనీ వాళ్ళు హెయిర్ ఆయిల్ ని ఎడిబుల్ ఆయిల్ అని బాటిల్ పై ప్రింట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం. హెయిర్ ఆయిల్ అనేది కాస్మెటిక్స్ సెక్టార్ లోకి వస్తుంది, అదే ఎడిబుల్ ఆయిల్ అంటే ఫుడ్ సెక్టార్ లోకి వస్తుంది. ఫుడ్ సెక్టార్ తో కంపేర్ చేస్తే కాస్మెటిక్స్ సెక్టార్ కి ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ట్యాక్స్ తగ్గించడం కోసం కంపెనీ కోకోనట్ ఆయిల్ ని ఎడిబుల్ ఆయిల్ గా అమ్ముతుంది. అండ్ కేరళ లాంటి రాష్ట్రాల్లో కోకోనట్ ఆయిల్ ని వంటల్లో వాడతారు కాబట్టి కోకోనట్ ఆయిల్ ని తినే ఆయిల్ గా ప్రింట్ చేస్తున్నారు. దీని గురించి పారాషూట్ కంపెనీ వాళ్ళ
వీళ్ళపై కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది అండ్ లాస్ట్ కి పారాషూట్ వాళ్ళే గెలిచారు. పారాషూట్ ఆయిల్ ఇండియాస్ ఫేవరెట్ ఆయిల్ అవ్వడానికి ఎన్నో కష్టాలు పడింది. టెక్నాలజీని ఎప్పటికప్పుడు బాగా వాడుకుంటూ మంచి మార్కెట్ ని బ్రాండ్ వాల్యూని సంపాదించింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల నమ్మకాన్ని సాధించింది. మన ఇండియన్స్ ఏదైనా బలంగా నమ్మితే అంత త్వరగా దాన్ని వదిలిపెట్టరు. ఇదే పారాషూట్ సక్సెస్ సీక్రెట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో మంచి చూడతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.